సార్ ఫస్ట్ ధ్యానము అనేది ఏ వృత్తిలో ఉన్నా దీనికి ఉద్యోగంలో ఉన్నవారికే ధ్యానం ఉపయోగపడుతుంది అనేది కాదు. వ్యవసాయం చేసినా, కూలీ పని చేసినా, అంటే ఒక 6 సంవత్సరాల వయసు దాటిన బాలుడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరికైనా ఆరోగ్యం అనేది ఎవరికి అవసరం లేదు. ఏం సార్? అందరికీ అవసరం. ఆరోగ్యం ఉండడం, భౌతికంగా ఆరోగ్యం ఉండడం అందరికీ అవసరం. అది యుక్త వయసు వచ్చిన తర్వాత అలవాటు చేసుకోవాలన్నా బాల్యం నుంచి అలవాట్లు చేసుకుంటే బాగుంటుందా? బాల్యం నుంచి. అట్లా ఆరోగ్యం అనేది ఒక భౌతిక తత్వము, శరీరానికి సంబంధించింది మాత్రమేనా? మేడం చెప్పారు మానసికమైన ఆరోగ్యం కూడా ముఖ్యం. మేడంకి ఒకసారి క్లాప్స్ ఇద్దాం. అంటే భౌతిక ఆరోగ్యం ఉంటే మహా అంటే ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మన ఆహారపు అలవాట్లను బట్టి మన శరీరము ఈ భూమి మీద ఉండే అవకాశం ఉంటుంది, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఈ శరీరం. కానీ మానసిక అనారోగ్యం కనుక ఉంటే అసలు దాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనే మార్గాన్ని కనుక మనం తెలుసుకోకుంటే ఈ శరీరం వదిలేసినా కానీ ఆ ఆలోచనలు మనతో క్యారీ అవుతాయి. అంటే మనం శరీరం వదిలేసే చిట్ట చివరి క్షణంలో ఎలాంటి స్థితిలో అయితే ఉంటామో నెక్స్ట్ బర్త్కు అంటే మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంది అని గుడ్డిగా నమ్మడం కాకుండా మనకిచ్చిన, మనం ఏ మతంలో పుట్టినా, ఒకవేళ నాస్తికులైనా, ఈ సృష్టిని నడిపే ఏదో ఒక శక్తి అయితే ఉంది. ఎందుకంటే తల్లి గర్భంలోకి రాకముందు మనం ఎవరు అది ఎవరికి తెలియదు. తర్వాత చనిపోయిన తర్వాత ఎలా ఉంటాం, ఆ ఉనికి ఏంటి, ఎక్కడ ఉంటాం, చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు, వచ్చే వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు. ఇది ఒక వింగు, ఇది కొంచెం లోతైన సబ్జెక్టు, అక్కడికి వెళ్ళొద్దు మనం. కానీ ఇంకో జన్మంటూ ఉంది అనేది కనుక ఎవరైనా విశ్వసిస్తే శాస్త్రీయంగా ఆ జన్మకు, మరొక జన్మకు కారణము మనము ఈ శరీరం వదిలేసినప్పుడు మనకు ఉండే ఆలోచన. అంటే ఏదైనా తీరని కోరిక ఉంది అనుకోండి, ఉదాహరణకు ఒక వీరప్పను తీసుకోండి. ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది, ఆయన జీవన మార్గంలో నేను ఇలా ఉండాలి అని. కానీ ఆయన దాన్ని పూర్తిగా చేరుకోలేదు. మధ్యలోనే పరిస్థితులు అనుకూలించక ఆయన శరీరం వదిలేసేయాల్సి వచ్చింది. కానీ ఆ క్షణంలో, ఆ వదిలేసే క్షణంలో ఏ ఆలోచన అయితే సజీవంగా ఉందో మళ్ళీ తన రీఇన్కార్నేషన్కు అది విత్తనం అవుతుంది. ఆ ఆలోచన ద్వారానే మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటాడు. అలాంటి తల్లిదండ్రులను ఎంపిక చేసుకొని, అలాంటి పరిస్థితులను సెలెక్ట్ చేసుకొని ఆ జన్మ తీసుకొని మళ్ళీ దాన్ని పూర్తిగా స్వానుభవంలోనికి తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తాడు. సార్ నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా సార్? అంటే ఎంత ప్రమాదకరమైనదో చూడండి. భౌతిక ఆరోగ్యమేమో శరీరానికి క్యాన్సర్ వచ్చినా కానీ పోతుంది, శరీరం పోవడంతో అది పోతుంది. ఇంకో జన్మ అంటూ ఉంటే ఆరోగ్యకరమైన తల్లిదండ్రుల ఇంట్లో పుడితే మళ్ళీ ఆరోగ్యం వస్తుంది భౌతిక శరీరానికి. కానీ ఈ మానసిక అనారోగ్యం అనేది జన్మ జన్మలకు క్యారీ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ ఉన్నామంటే మన యొక్క గత జన్మల సంస్కారం, గత జన్మల యొక్క అనుభవ సారం అదంతా కలిపి మనం ఇప్పుడు ఈ క్షణం. ఈ ధ్యానం అనేది ఒక్క భౌతిక శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదంగా అందించే ఒక వరము. ఇది ఎలాంటిదంటే ఎవరో నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించేస్తే వచ్చేది కాదు. ఇది అది బుద్ధుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, ఏ మహాపురుషుడైనా వాళ్ళు ఆశీర్వదిస్తే రాదు. వాళ్ళు మార్గాన్ని అందిస్తారు, సూచిస్తారు, పరిచయం చేస్తారు. అందులో సాధన చేసి, ప్రయాణం చేసి, అన్వేషణ చేసి, శాస్త్రీయమైన దృక్పథంతో స్వానుభవాన్ని పొందాల్సిన బాధ్యత ఎవరికి వారికి, అంటే మన పట్ల, మన మీద మాత్రమే ఆ బాధ్యత ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్.
కొంచెం వీలుంటే సౌండ్ కొంచెం తగ్గించండి సార్, కొద్దిగా. అంటే ఈత నేర్చుకోవాలి సార్. ఈత అందరు నేర్చుకోవాలన్నా లేదంటే కొందరే నేర్చుకోవాలన్నా? నేర్చుకుంటే ఏం లాభం? ఏం సార్? ఏదైనా ఒక ప్రవాహంలో పడినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ కళ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన పక్కన ఎవరైనా మునిగిపోయే అవకాశం ఉంటే, ఆ ప్రమాదం ఉంటే, మన శక్తి మేరకు ఒకరినో ఇద్దరినో ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రవాహాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మరొకరిని రక్షించే అవకాశం కూడా ఉంటుంది. ఇది పురుషులు మాత్రమే నేర్చుకోవాలన్నా, స్త్రీలు నేర్చుకోకూడదా? ప్రవాహంలో ఎవరైనా పడవచ్చు, ఎప్పుడైనా పడవచ్చు. కాబట్టి అందరూ నేర్చుకోవాలి ఈ కళను. ఈ కళ మా అమ్మ నాన్న నేర్చుకున్నారు, మా తాతగారు ఇందులో బాగా ప్రావీణ్యులు, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే కుదురుతుందా? అంతే కదా సార్. అంటే ఎవరి ఆకలి తింటే ఎలాగైతే తీరుతుందో, ఎవరి దాహం వాళ్ళు నీరు తాగితే ఎలాగైతే తీరుతుందో, ఈ కళ అనేది, ఈత అనే కళ అనేది ఎవరికి వారు అభ్యాసం చేసి ప్రయత్నం చేసి, భయం ఉంటుంది. మొదటి రోజు నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయాన్ని మన తండ్రో, మన తల్లో, మన తమ్ముడో, మన ఫ్రెండో, ఎవరో ఒకరు ఆ కళలో ప్రావీణ్యం పొందిన వాళ్ళు మనల్ని ఉత్సాహపరిచి, నిర్భయులుగా చేసి, సహకారం చేసి అక్కడికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు. మొదటి రోజు భయం వస్తుంది నీళ్లను చూడంగానే. ఆ భయం వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. పారిపోయి ఈత నేర్చుకోకుండా జీవితకాలం జీవించే వాళ్ళు కూడా ఉంటారు. 10 మందిలో ఒకరు ఉండొచ్చు కూడా. కానీ ఆ 10 మందిలో 9 మంది ఎవరు పారిపోరు. ఎందుకంటే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం. మన మిత్రుడు ఆ ఈత కొడుతుంటే ఆ కళలో ఉండే ఆ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని మనం చూసి నేను కూడా నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఆ బాల్యంలో, ఆ యుక్త వయసులో మ్యాక్సిమం అందరికీ కలుగుతుందా లేదా సార్? అది నేర్చుకున్న తర్వాత ఆ ప్రవాహంలో పడి ప్రాణాన్ని రక్షించుకోవడం అనేంత ఆ లోతైన జ్ఞానం అప్పుడు ఉండకపోవచ్చు. కానీ ఉత్సాహం కోసము, ఉల్లాసం కోసము ఆ కళను అభ్యాసం చేస్తాం. అది నేర్చుకుంటే మన జీవితంలో ప్రవాహంలో పడినప్పుడు ఎలాగైతే మనల్ని రక్షిస్తుందో, తర్వాత మన భౌతిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది ఆ కళ అనేది. రోజు ఒక అరగంటనో గంటనో స్విమ్మింగ్ చేస్తే, మనం చేసే ఈ యోగా ఉంది కదా, శారీరకమైన యోగా, అది యోగాలో కూడా ఒక భాగం స్విమ్మింగ్ అనేది. ఇప్పుడు ధనవంతులు ఒకప్పుడు, అంటే మన పల్లెటూర్లలో ఎక్కడో బావులు, చెరువులు, వాగులు ఉండేవి. ప్రతి ఊర్లో ఒక 2 ఎకరాల పొలం ఉందంటే, 4 ఎకరాల పొలం ఉందంటే ఒక బావి ఉండేది. ఇప్పుడంటే క్రమక్రమంగా బోర్లు, కెనాల్స్ వచ్చినాయి. ఆ బావిలో వెళ్ళి ఈతపడి ఎండాకాలం వస్తే పిల్లలంతా హాయిగా సరదాగా వచ్చేవాళ్ళు, ఒక అరగంట గంట ఈత కొట్టి. అంటే ఎంత ఉత్సాహం ఉంటుంది. ఒక అరగంట ఈత కొట్టేస్తే బాగా ఆకలిస్తుంది. వచ్చి ఎంత హాయిగా తింటామంటే అది మాటలతో వర్ణించలేదు. మీ అందరికీ మీ స్వానుభవాలలో ఉండే ఉంటుంది, అనుభూతికి సంబంధించింది. అట్లా ఆ ఈత నేర్చుకోవడం ద్వారా భౌతికమైన ఆరోగ్యంకు ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఈత అనేది మన తల్లి, తండ్రి, తాత నేర్చుకుంటే మనకి ఎలాగైతే ఉపయోగపడదో, ఈ ధ్యానం అనేది కూడా పత్రిజీ నేర్చుకున్నాడు, వాళ్ళ అమ్మగారికి ఉపయోగపడుతుందంటే పడదు, వాళ్ళ భార్యకు ఉపయోగపడుతుందంటే పడదు. స్వామి సార్ కొంచెం పెంచండి, ఉపయోగపడదు. నేను నేర్చుకున్నాను కదా, నేను బుద్ధుడిని అయ్యాను, నా పిల్లలకు ఉపయోగపడుతుంది అంటే పడదు. అంటే ఉదాహరణ ఈత ఎలాగైతే మన బిడ్డలకు మనం ఇవ్వలేమో, మనం సంపాదించిన ధనం ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, ఇండ్లు ఇవ్వచ్చు, మేడలు ఇవ్వచ్చు, కానీ ఈ ఈత అనే కళను ఎలాగైతే ఇవ్వలేమో, ఈ ధ్యానం అనే కళను కూడా ఎవరికి వారు స్వానుభవంతో, ప్రయత్నంతో అవగాహన చేసుకొని, అభ్యాసం చేసి అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఇది ఒకేసారి సాధ్యపడుతుందా? ఒక రోజులో సాధ్యపడుతుందా? 40 రోజుల్లో సాధ్యపడుతుందా? ఎంతకాలం పడుతుంది దీనికంటే? కన్నురెప్ప పాటులో కూడా సాధ్యం కావచ్చు. కన్నురెప్ప పాటులో
నేను మాట్లాడే మాటల్లో ఎవరికి ఏ సందేహం కలిగినా మీ దగ్గర అవకాశం ఉంటే పెన్నుతో నోట్ చేసుకోండి బుక్ మీద, మళ్ళీ క్వశ్చన్ చేయండి సార్. ఎట్లా కలుగుతుంది కనురెప్పపాటులో అంటే నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితకాలం చేసినా కానీ సాధ్యపడకపోవచ్చు. జీవితకాలము అభ్యాసం చేసినా కానీ ఒక బుద్ధుడు లాంటి స్థితిని, ఒక అన్నమయ్య లాంటి స్థితిని, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి లాంటి స్థితిని పొందలేకపోవచ్చు. అంత మాత్రాన సాధన చేసినాం కదా, మరి ఏమైనట్లు ఆ ప్రయోగము, ఆ ప్రయత్నం అంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో మనం చేరుకోవాల్సిన స్థితికి చేరుకుంటూ ఉంటాం. అంటే పాలను వేడి చేసి దాన్ని కొంచెం చల్లబడిన తర్వాత 2 చుక్కలు కొంచెం తోడు పెడితే ఎలాగైతే పెరుగు వస్తుందో, ఆ పెరుగును చిలుకుతే కాస్త మజ్జిగ వచ్చి అందులో నుంచి వెన్న వస్తుందో, ఆ వెన్నను కాస్త వేడి చేస్తే అందులో నుంచి ఎక్కువ కాలం నిల్వ ఉండే నెయ్యి వస్తుందో, ఈ సాధన అనేది కూడా కంటికి కనిపించనిది. పెరుగుతుంది కానీ కనిపించదు. మన సాధన యొక్క ఫలం కూడా ఖచ్చితంగా వస్తుంది, ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ ఒక మాటలో ఒక మహానుభావుడు చెప్తాడు, మెడిటేషన్ మీన్స్ షుడ్ హ్యాపెన్. మెడిటేషన్ మీన్స్ షుడ్ హ్యాపెన్. ధ్యాన స్థితి అనేది ఒక పిడుగుపాటు లాంటిది, ఏ క్షణమైనా సంప్రాప్తించవచ్చు. రమణ మహర్షికి ఏ సాధన చేయలేదు ఆయన, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు ఆయన. 7వ తరగతి చదువుతున్న సమయంలో 11-12 సంవత్సరాల వయసులో ఒక చిన్న ఫీవర్ వచ్చి ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది అనుభూతిలోనికి వచ్చింది. యానగుంది మాణికేశ్వర మాత ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, ఏ అభ్యాసం చేయలేదు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారాన్ని బట్టి సెల్ఫ్ రియలైజేషన్ అనేది కలుగుతుంది. అట్లా ఈ జన్మలో మనము ఈ ప్రయత్నంలో చేస్తూ ఉంటే మన గత జన్మ యొక్క సంస్కారాన్ని బట్టి అనుభూతులోనికి వస్తుంది. ఇదంతా కనిపించని ఇదంతా పెద్ద తతంగం అంతా మాకు అవసరం లేదు. ఈ కనిపించే శరీరాన్ని మాత్రమే నమ్ముతాము. ఈ కనిపించని దైవత్వము, ఈ ఆత్మ, ఈ అర్థం కాని పదాలు, రుజువులు లేని పదాల గురించి మాకు అనవసరం అండి. శరీరం ఉంది, దీనికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే 100% ఉపయోగం ఉంది. మనం నిద్రపోయి లేచిన తర్వాత ఉత్సాహంగా ఉంటామా, నీరసంగా ఉంటామా సార్? ఉత్సాహంగా ఉంటాం. నిద్ర అనేది ఎరకలేని ఒక ధ్యానం. నిద్ర అనేది ఎరకలేని ఒక ధ్యానం. ధ్యానం అనేది ఎరుకతో కూడిన ఒక చావు లాంటిది. ధ్యానం అనేది ఎరుకతో కూడిన ఒక చావు లాంటిది. నిద్రనేమో ఎరకలేని చావు, ధ్యానం అనేది ఎరుకతో కూడిన చావు. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. 1 గంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. నేను నా వయసు ఒక 40 సంవత్సరాలు అనుకోండి ఉదాహరణకు. 40 నిమిషాలు ధ్యానం చేసిన, 40 నిమిషాలు నేను ధ్యాన స్థితిలో ఉన్నట్లా లేదు. ప్రయత్నం, శ్వాసను గమనిస్తూ ఉన్నా. మధ్య మధ్యలో నా ఇల్లు గుర్తొచ్చింది, నా పిల్లలు గుర్తొచ్చిండ్రు, నా బాధ్యతలు గుర్తొచ్చినాయి, రకరకాల నా శరీరంలో ఉండే రుగ్మతలు, నొప్పులు వచ్చినాయి, నా మనసు పరిపరి విధాలుగా ప్రయాణం చేసింది. కానీ ఈ ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్యలో ఉండే ఆ చిన్నపాటి గ్యాప్, స్పేస్, అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు వెళ్ళడానికి మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంటుంది. దానిని కొలతలో చెప్పలేము, మాటలతో వర్ణించలేము ఆ గ్యాప్ను. ఆ గ్యాప్లో కూడా ప్రాణశక్తి అనేది, దైవశక్తి అనేది, ఆత్మశక్తి అనేది మన శరీరంలోనికి, మన తల పైభాగం నుంచి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఇక్కడ బ్రహ్మరంధ్రం అని, మనము పసితనంలో ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఇక్కడ పునిక భాగం అని మెత్తగా ఉండేది, దీనికి ఎక్కువగా ఆయిల్ వేసి మర్దన చేసేవాళ్ళు, సున్నితమైన ప్రదేశం అని. ఇక్కడ 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి పిల్లవాడికి సహజంగానే ఇక్కడ ఒక గ్లాంట్ ఉంటుంది. ఇక్కడ ఒక గ్లాంట్ ఉంటుంది, ఇది పిట్యూటరీ గ్లాంట్ అంటారు, ఇది ప్లీనియల్ గ్లాంట్ అంటారు. ఇదంతా సైంటిఫిక్ నాలెడ్జ్ చేస్తారు. ఇది శాస్త్రీయమైన మన శరీరంలో ఉండే కొన్ని గ్రంథులు. అవి మనకు 6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈమె మీ అమ్మ, ఈయన మీ నాయన, మీ తమ్ముడు, ఈ ఆహారం తినాలి, మన నేను 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 అనేది ఇవన్నీ మనము మెల్లిమెల్లిగా ఫీడ్ చేసినాము వాళ్ళ బుర్రలోకి.
ఈ మనం చేసే ఈ ఫీడ్బ్యాక్ అనేది, ఈ ఆలోచనలు అనేవి వాళ్ళకు ఈ గ్లాండ్స్ను క్లోజ్ చేస్తాయి, మూసుకుపోతాయి. అంటే ఒక పుష్పం కదా సూర్యాస్తమయం అయిన తర్వాత ఎలాగైతే ముడుచుకుపోతుందో, ఈ గ్లాండ్ అనేది క్రమక్రమంగా 6 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మెల్లిమెల్లిగా స్కూల్లో, ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబము, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత గురువులు, సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలోని వ్యక్తులు అందరూ కలిసి నువ్వు హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియను, నువ్వు ఆడ, నువ్వు మొగ, నువ్వు ఫలానా అని ఈ రకరకాల అశాస్త్రీయమైన, అనుభవం లేని, స్వానుభవం లేని, అజ్ఞానంతో కూడిన మాటలన్నీ వాళ్ళ బుర్రలోనికి మనము చొప్పించడం ద్వారా అదే అని వాళ్ళు ఒక పరిమితమైన భావంలో, పరిమితమైన జీవనంలో వాళ్ళు ఇరుక్కుపోతారు. అంటే ఒక విశ్వ మానవ సౌభ్రాతృత్వం కలిగినటువంటి దైవ నిర్మాణాన్ని ఈ మానవుడు పరిమితం చేసేసిండు. తల్లి, తండ్రి, గురువు, సమాజం. సహజంగా ప్రతి పిల్లవాడు భగవంతుడితో సమానమని మనకు మన భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళ సాక్ష్యాన్ని, ఆ విట్నెస్కు ఎంత ప్రధానం ఉంది మీ అందరికి అవగాహన ఉంది. అంటే పిల్లల సాక్ష్యం అనేది కల్మషము లేనిది, పవిత్రమైనది, స్వార్థము లేనిది, నేను నీవు అనే వాళ్ళకు తారతమ్య భేదం లేనిది, ఏదైతే చూసినరో, ఏదైతే విన్నారో అది యథాతథంగా చెప్పేస్తారు. అట్లా ఈ గ్లాండ్ అనేది, ఇక్కడ ఈ సహస్రారం అనేది, ఈ పునిక భాగం అనేది మనకు ఈ గ్రంథి అనేది మూసుకుపోయింది. దీన్నే పీనియల్ గ్లాండ్ అంటారు, దీన్నే సహస్రారం అంటారు. 7 చక్రాలు అని మీకు ఉన్న, ఇక్కడ మ్యాక్సిమము ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటారు. యోగా అని, ప్రాణాయామం అని, రకరకాల సాధన మార్గాలు ఉన్నాయి. ఈ మూలాధార, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని 7 చక్ర స్థితులు ఉన్నాయి కదా. ఇవన్నీ గ్లాండ్సే సార్. చక్రాలు అంటే లోపల ఏవో ఉంటాయి, ఏం లేవు. ఇవన్నీ నాడుల కూడలు, మన నాడుల యొక్క కూడలి. మనం పోతుంటే 2 రహదారులు 3 రహదారులు కలిస్తే ఒక కూడలి, ఒక చౌరస్తా అంటామా లేదా? అట్లా కొన్ని నరాలు, నాడుల యొక్క కలయిక కలిగిన కేంద్రాన్ని చక్రము అంటారు. దానికి ఒక స్వభావం ఉంటుంది. వాళ్ళ చైతన్య స్థితి అక్కడ కేంద్రీకృతమైతే, వాళ్ళ మానసిక చైతన్య స్థితి అక్కడ కేంద్రీకృతమైతే, అంటే ఆహారం మీద, నిద్ర మీద కేంద్రీకృతమైతే ఆ మనిషిని మూలాధార స్థితిలో ఉన్నాడు అని అంటారు. అర్థమవుతుందా సరే? ఏమన్నా బరువుగా అనిపిస్తుందా? ఇదంతా తెలిసిన సోదిలాగా ఏమన్నా అనిపిస్తుందా? మనసు విప్పి మాట్లాడండి. అట్లా ఏది ఇక్కడ తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. కొత్తగా జంతు సామ్రాజ్యంలో నుంచి వచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో దానికి ఏం కావాలా? తినడం కావాలా, నిద్రపోవడం కావాలా? తప్పు లేదు అక్కడ. ఆ స్థితి అనేది అలాంటిది. తింటారు, నిద్రపోతారు. దాన్ని తప్పు ఎట్లా పడతాం? భగవంతుడి సృష్టి నిర్మాణం అది. అంటే దాన్ని తప్పు పడితే ఎవరిని తప్పు పట్టినట్లు? సృష్టికర్తని తప్పు పట్టినట్టు. మనం అంటే పసితనంలో చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు, అమ్మ దగ్గర ఉన్నప్పుడు టాయిలెట్లో ఏలు పెడతాడు, సెకండ్ పోసుకుంటాడు, దానితో ఆడుకుంటాడు. అది తప్ప? తెలియదు. అమ్మ క్లీన్ చేస్తుంది, నచ్చ చెప్తుంది, అవగాహన కల్పిస్తుంది. వాళ్ళ లోపల ఆ ఎరక వచ్చేదాకా ప్రేమతో, ఓర్పుతో దాని పట్ల అవగాహన కల్పించి ఒక ప్రయత్నం చేస్తుంది. అది ఎట్లాగనో ఇది కూడా మనం పోగొట్టుకున్న ఈ పీనియల్ గ్లాండ్ను, ఈ పిట్యూటరీ గ్లాండ్ను, ఈ గ్రంథులను మన అమ్మ ఇవ్వదు, మన నాన్న ఇవ్వడు, మన గురువు కూడా ఇవ్వలేడు. ఇదంతా మనం జీవితంలో అనేక జన్మలు ఎత్తి విసిగిపోయి ఒకసారి టీచర్గా, ఒకసారి రైతుగా, ఒకసారి జమీందారుగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుడిగా, రకరకాల పాత్రలు, ఒకసారి అంట్లు తోమేవారిగా. ఈ సృష్టిలో ఎన్ని రకాల పాత్రలు ఉన్నవో, ప్రధానమంత్రి పాత్ర ఏం గొప్పది కాదు, పాకి పని చేసే పాత్ర ఏమీ తక్కువ కాదు. 2 సమానమే, బాధ్యతతో, ప్రేమతో, ఇష్టంతో చేస్తే. అట్లా అనేక పాత్రలు ఎత్తిన అనంతరము ఆత్మకు విసుగు వచ్చేస్తుంది ఈ జన్మ మీదక. ఏంటి, ఎన్నిసార్లు పోవాలా, నేను ఎన్నిసార్లు రావాలా అని ఆ అనలైజేషన్ చేసుకొని పైకి పోయిన తర్వాత ఇట్లా కాదు, ఇది కాదు నేను చేసుకునేది అని అవగాహన తెచ్చుకొని మెల్లిగా ఈ జన్మకు కారణం ఏంటి, మధ్యలో ఈ జీవితానికి కారణం ఏంటి, మరణం తర్వాత ఏంటి, అసలు ఈ భూమి మీదకి నేను ఎందుకు పోతున్నా, ఎందుకు వస్తున్నా,
ఒకడు పుట్టుకతో 2 కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు పుట్టుకతో అంబానీ ఇంట్లో పుడుతున్నాడు, వాడికి ఆహారం విలువ తెలియదు, ఆకలి విలువ తెలియదు, రుచి విలువ తెలియదు, ఏం తెలియదు, వాడికి ఎక్కువ పడేస్తున్నాడు, ఒకడికి లేక దానికోసం పరితపిస్తూ వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు, ఈ డిఫరెన్స్ అంతా ఎందుకుంది అంటే ఇదంతా నేను చెప్తే మీరు సంతృప్తి పడరు. నేను ఒక సమాధానం చెప్తే మీకు 1000 ప్రశ్నలు పుడతాయి. నేను చెప్పలేదు, చెప్పేవాడు అడిగేవాడికి ఎప్పుడూ లోకువే. కాబట్టి ఎవరికి వారు ఎలాగైతే ఈత నేర్చుకుంటారో అలాగా అంతర్ ప్రపంచంలోనికి ప్రయాణం చేయాలి. కళ్ళు 2 మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి, శరీరాన్ని ఒక దగ్గర స్థిరం చేసుకోవాలి. చేసుకొని మినిమం ఎవరి వయసు ఎంత ఉంటే అంత, 30 ఏళ్ళ వాళ్ళు 30 నిమిషాలు, 20 ఏళ్ళ వాళ్ళు 20 నిమిషాలు, 60 ఏళ్ళ వాళ్ళు 60 నిమిషాలు మినిమం ప్రతిరోజు మీకు వీలుంటే, మీ శరీరం సహకరిస్తే ఉదయం 3 నుంచి 6 వరకు బ్రహ్మ ముహూర్తం అంటారు. మీరు 3ంటికి లేస్తే 3ంటికి చేయండి, 4ంటికి లేస్తే 4ంటికి చేయండి, 5ంటికి లేస్తే 5ంటికి చేయండి, 6ంటికి లేస్తే 6ంటికి చేయండి. మరి ఆ తర్వాత చేయకూడదు అంటే ఎప్పుడైనా చేయొచ్చు, మీకు ఖాళీ ఉన్న సమయము. మీ బాత్రూంలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత 10 నిమిషాలు కూర్చోండి తడి శరీరంతో, అనుకూలంగా ఉంటుంది. లేదు నేను స్నానం చేసే అలవాటు లేదండి, నేను ఒక పౌర్ణమికి స్నానం చేస్తా, శివరాత్రి రోజు స్నానం చేస్తా, మరి నేను రోజు స్నానం చేయను కదా, చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. స్నానం చేస్తే నీ శరీరం కొంచెం సౌఖ్యంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. స్నానం చేయకుండా కూడా చేయొచ్చు, చేసినా కూడా చేయొచ్చు. మరి మేము బ్రాహ్మణులం కాదు, వైశ్యులం కాదు, మాకు శుచి శుభ్రత ఇదంతా లేదు కదా, మేము మాంసం తింటాము, మందు తాగుతాము, మరి మాకు ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి, మేము ధ్యానం చేయొచ్చా అండి అంటే ఖచ్చితంగా చేయొచ్చు. అసలు ఇవన్నీ చేసేవారికే ధ్యానం కావాలి. ఈ అలవాట్లన్నీ, ఈ దుర్గుణాలన్నీ ఉన్నవారికే ధ్యానం కావాలి. నేను ఆ దుర్గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి నా లోపల నేను ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మీ ముందున్నా. సకల దుర్గుణాలు ఉన్నాయి. నేను రామనాసుడి సంతతి నుంచి వచ్చాను, అంగుళీమాలుడి సంతతి నుంచి వచ్చాను, కుంభకర్ణుడి సంతతి నుంచి వచ్చాను. మరి నేను ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాను? నేను రాముడి సంతతి వైపు వెళ్ళాలనుకుంటున్నాను. జీసస్ క్రైస్ట్ సంతతి వైపు వెళ్ళాలనుకుంటున్నాను, బుద్ధుడి సంతతి వైపు వెళ్ళాలనుకుంటున్నాను. నా లక్ష్యం అది. నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. మరి కాబట్టి చేయొచ్చా చేయకూడదంటే 100% చేయొచ్చు ఫ్రెండ్స్. అది నేను మీలో ఇది ఉంది అని నేను వేరెత్తి చూపలేను, నాకు తెలియదు, ఏమాత్రం తెలియదు. ఎవరికి వారు వారి హృదయాన్ని వారు ప్రశ్నించుకోవాలి. ఇదంతా మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్స. ఇప్పటిదాకా ఈ చెప్పిన సోది అంతా ఏమంటే మనసుకు ఆరోగ్యాన్ని తెచ్చుకునే ఒక ప్రక్రియ, మనసును శక్తివంతం చేసే ప్రక్రియ. మైండ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఈ ఎడమ మెదడు కుడి మెదడు అనే 2 భాగాలు ఉన్నాయి. మీకు తెలుసు ఈ సబ్జెక్ట్ అంతా, మీకు తెలిసిన దాంట్లో నాకు 0% కూడా తెలియదు. ఇక్కడ ఒక 40 సెల్స్ పనిచేస్తున్నాయి. ఉదాహరణకు 100 సెల్స్ ఉన్నాయనుకోండి ఈ మెదడులో, ఒక 40 పనిచేస్తున్నాయి. మిగిలిన 60 చైతన్యం సరిపోక, శక్తి సరిపోక నిద్రావస్థలో ఉన్నాయి. అవి ఉన్నాయి కానీ తటస్థంగా ఉన్నాయి. అందుకే మీరు మీ క్లాస్ రూమ్లో పిల్లలను చూస్తుంటారు. మీరు సబ్జెక్టు అందరికీ ఒకేలాగా చెప్తుంటారు. ఒకడికి ఒక స్థాయిలో అర్థమవుతుంది, ఇంకొకడికి అర్థం కాదు. క్లాస్ ఫస్ట్ 2 ఉంటారు, క్లాస్ సెకండ్ 4 ఉంటారు, థర్డ్ ఒక 5 మంది ఉంటారు, ఇంకా మిగతా బ్యాచ్ అంతా ఉంటారు. మరి ఇద్దరికి ఎందుకు అర్థమవుతుంది ఎక్కువగా ఉన్నది ఉన్నట్లుగా, మిగిలిన 4కి ఇంకా కొంచెం తక్కువ ఎందుకు అర్థమవుతుంది అంటే వాళ్ళ మెదడులో ఉండే ఆ సెల్స్ అనేవి ఇన్యాక్టివేట్గా ఉన్నాయి. మరి ఈ ప్రాసెస్లో ఎలా యాక్టివేట్ అయితే అంటే ఈ బ్రహ్మరంధ్రం నుంచి బాల్యంలో మనం పోగొట్టుకున్న ఈ మూసుకుపోయిన ఈ గ్రంథి నుంచి ఈ సృష్టిని నడిపే ఒక శక్తి ఉంది. దాన్ని ఉదాహరణకు చూపించాలంటే సూర్యుడు. ఆ సూర్యకాంతి ఉదయము ప్రజ్వరిల్లినప్పుడు, ప్రారంభమైనప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అది ప్రకాశించే కొద్దీ ఈ చెట్లపైన ఉండే మొగ్గలు పుష్పాలుగా వికసిస్తాయి. వికసించిన పుష్పాలలోని పరిమళాన్ని ఆ చిరుగాలి బయటికి తీసుకొస్తుంది. మరి అన్ని పువ్వులే ఉన్నాయి, కొన్నింటిలో మకరందం లేదు, కొన్నింటిలో పరిమళం లేదు. పరిమళం లేని, మకరందం లేని పువ్వులు ఎన్నో ఉన్నాయి.
ఏ పువ్వు నాలో మకరందం ఉంది అని చెప్తుందా? ఏ పువ్వు నాలో పరిమళం ఉంది అని చెప్తుందా? చిన్న చిరుగాలి ఆ పరిమళాన్ని మోసుకొస్తుంది. ఇక్కడెక్కడో మల్లె చెట్టు ఉన్నట్లుంది, ఇక్కడెక్కడో పారిజాత పుష్పం ఉన్నట్లుంది అని గ్రహిస్తుంది ఈ ఇంద్రియము. అట్లాగా ఈ పనిచేయని 60 సెన్స్ అనేది ఈరోజు 40 నిమిషాలు ధ్యానం చేస్తే ఆలోచనకు మధ్యన ఉన్న గ్యాప్లో కొంత శక్తి మన మెదడు భాగంలోనికి ప్రవేశించి ఆ సెన్స్లోనికి ప్రవేశించి ఈ శరీరంలో ఉండే 2,72,000 నాడులలోనికి ఆ కాంతి అనేది ప్రవేశించి ప్రసారం జరుగుతుంది. ఆ కాంతి ప్రవహించడం ద్వారా దానికి ఆత్మశక్తి అని, దైవశక్తి అని, భగవంతుడు అని పేర్లు పెట్టుకున్నాము. శాస్త్రీయంగా దాన్ని చైతన్య శక్తి. ఆ శక్తి ఎక్కువగా ఉన్నవాడి యొక్క దృక్పథము ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉన్నవాడి దగ్గర ఆ దృక్పథం అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అరణ్యం అని అంటారు కదా సార్, అరణ్యంలో అన్ని మొక్కలు ఒకేలాగా ఉన్నాయా? అంటే అనేక మొక్కలు ఉండబట్టి, అనేక చెట్లు ఉండబట్టి దాన్ని అరణ్యం అన్నారు. అట్లా మానవ జాతి అంతా చూడడానికి 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు అందరికి ఒకేలాగా ఉన్నాయి. కానీ నోరు విప్పితే ఎవరి చైతన్య శక్తి ఏంటి, ఎవరి జ్ఞానస్థితి ఏంటి అనేది బయటకు వస్తుంది. మీరు గురుస్థానంలో ఉన్నారు, మీ విద్యార్థికి ఒక ప్రశ్న వేస్తే ఎంత ఏకాగ్రతతో విన్నాడు, ఎంత శ్రద్ధతో విన్నాడు అనేది మీకు అర్థమవుతుంది మీరు ప్రశ్నించినప్పుడు. అట్లా ఇక్కడ బయట నుంచి ప్రశ్నించడానికి ఎవరు లేరు ఈ మార్గంలో. ఈరోజు మీకు ధ్యానాన్ని పరిచయం చేయొచ్చు ఒక వ్యక్తి, ఫ్రెండ్. పత్రిజీ గారు ఏం చెప్తారంటే, నేను గురువును కాను, నేను మీ మిత్రుడిని. మరి ఎవరయ్యా మీ గురువు అంటే, మీ శ్వాసే మీ గురువు. ఎందుకంటే కళ్ళు మూసుకున్న తర్వాత గురువుతో సంబంధం లేదు. నిత్యం ఉండేది మనతో ఎవరు? శ్వాస. అంటే ఎంత గొప్ప స్థానం ఉంది చూడండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, కాషాయం గుడ్డలు కట్టుకొని, జుట్టు పెంచుకొని, 2 దండలు వేసుకుంటే ఆయన గురువు అనుకుంటున్నాం. అదంతా డూప్లికేట్, జనాలను మోసం చేయడానికి. అట్లని వాళ్ళు తప్ప అంటే కాదు, వాళ్ళ స్థితి అది. వాళ్ళని వాళ్ళలాగా గౌరవించాలి, వాళ్ళ గుణస్థితి అది. ఒక బుద్ధుడు లాంటి, ఒక యేసు ప్రభువు లాంటి, ఒక మొహమ్మద్ ప్రవక్త లాంటి, ఒక అన్నమయ్య లాంటి, ఒక వశిష్ఠుడు లాంటి, ఒక వేదవ్యాసుడు లాంటి వారు ఈ వేషాలు వేయలేదు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు. అన్నమయ్య చెప్పిండు, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలియనే ఉయ్యాల. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలియనే ఉయ్యాల. పవనము అంటే శ్వాస, ఉయ్యాల అంటే లోపలికి బయటికి తిరుగుతుంది. చెప్పండి, నిజమైన గురువు మన శ్వాస కాదా? నిరంతరము మనతో ఉండి నడిపిస్తున్న గురువును మనం వదిలిపెట్టేసి బయట వెతుకుతున్నాము. పరిపూర్ణానంద స్వామి గురువు, పత్రిజీ గురువు, సత్యసాయిబాబా గురువు, వాళ్ళు దారి చూపగలరు. కానీ నిజమైన గురువు, శాశ్వతమైన గురువు, సహజమైన గురువు, ఎవరి గురువు వారి దగ్గరే ఉన్నారు. ఆ గురువు పేరు శ్వాస. ఇంకిప్పుడు రేపటి నుంచి ఒక గురువుతో అవసరం ఉందా సార్ మీకు? ఈరోజు మీకు ఈ ధ్యానం పరిచయం అయితే, మీ శ్వాసే మీ గురువు, మీ మనస్సే శిష్యుడు. మీ శ్వాస అనే గురువుతో మీ సమయాన్ని ఎంత పెట్టుబడి పెడితే అంత ప్రగతి వస్తుంది, అనుభవం వస్తుంది. ఏంటి ఆ ప్రగతి, ఏంటి అనుభవం అంటే, ఆ కాంతి, ఆ దైవశక్తి, ఆ చైతన్య శక్తి, ఆ పరమాత్మ శక్తి, పేర్లు ఏదైనా పెట్టండి, శక్తి అది ఈ లోపలికి ప్రవేశించి ఈ మెదడు పనితీరును, ఈ మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఉన్న 100 సెల్స్, 100 కణాలు పరిపూర్ణంగా, సంపూర్ణంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడులో ఉండే 100 సెల్స్ను మాత్రమే పనిచేస్తుంది అంటే లేదు. ఈ శరీరంలో ఉండే 2,72,000 నాడులలోనికి ప్రవహిస్తుంది. మనం చూసే ఈ సూర్యుడి కంటే
కోటి సూర్యుల, ఒకసారి ఊహించుకోండి, ఒక సూర్యుడి శక్తి ఎంత శక్తివంతమైనది, ఎన్ని గ్రహాల మీద దాని ప్రభావం ఉంది. ఇట్లాంటి కోటి సూర్యుల కాంతి కంటే మాటలతో వర్ణించలేనటువంటిది. అంత మహత్తరమైన శక్తి ఈ సృష్టిలో ఉంది. ఈ సృష్టిలో బయట అంత ఉన్నదే మనలో ఉంది, నీలో నాలో అందరిలో ఉంది. ఒక మానవులలో మాత్రమే కాదు, సమస్త ప్రాణికోటిలో ఆ శక్తి ఉంది. ఏ ప్రాణి దాని సహజ స్థితిని పోగొట్టుకోలేదు. పులి పులిలాగా ఉంటుంది, కుక్క కుక్కలాగా ఉంటుంది, ఆవు ఆవులాగా ఉంటుంది. మనిషి మాత్రమే ఏ రకంగా ఉన్నాడో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఇచ్చిన మనసు అనే ఒక అంతరేంద్రియము విచ్చలవిడితనానికి ఉపయోగించుకొని మానవ జీవితాన్ని దుర్గుణాల వైపు నడిపించుకొని ఎవరిని వారు రకరకాల అనారోగ్యాలకు, రుగ్మతలకు గురి చేసుకొని అశాంతితో కూడిన, అనారోగ్యంతో కూడిన, దుఃఖంతో కూడిన, రోగాలతో కూడిన, భయంతో కూడిన జీవితాన్ని నరకం చేసుకుని జీవిస్తున్నారు మెజారిటీగా ఈ భూమండలం పైన. మరి దీన్ని ఎవరు బాగు చేస్తారు? ఒక బుద్ధుడి వల్ల అవుతుందా? ఒక కృష్ణుడి వల్ల అవుతుందా అంటే కాదు, మార్గం మాత్రమే సూచిస్తారు. మీలాంటి గురువులకు కనుక ఈ సత్యము, ఈ దారి కనుక మీరు ప్రయోగం చేయండి. మీరు ఏది గుడ్డిగా నమ్మకండి. ఈరోజు నేను చెప్పే మాటలు నా 22 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను నాస్తికుణ్ణి, కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన జీవన విధానంలో ఉన్న వ్యక్తిని, మూర్ఖుణ్ణి, అనామకుణ్ణి. నాలాంటి వాడికి ఈ ధ్యానం ఉపయోగపడిందంటే మీలాంటి విద్యావంతులకు ఎంతో ఉపయోగపడుతుందో మీరు ప్రయోగం చేస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక పామరుడిని, మీరు పండిత స్థానానికి దగ్గరగా ఉన్న స్థితిలో ఉన్నారు. మీలాంటి వాళ్ళు కనుక దీన్ని ప్రయోగం చేసి ఈ అనుభవాన్ని కనుక మీరు రుచి చూసి మీ స్వానుభవాన్ని కనుక మీరు పొందితే మీ చేతుల్లో ఉండే ఈ భవిష్యత్తు తరాలకు సంబంధించిన విద్యార్థులు ఏ వ్యక్తిలో ఏ వివేకానందుడు మేల్కొంటాడో తెలియదు. మేల్కో అంటే నిద్రపోయినను లేపడం కాదు, నిద్రపోయి ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడము. అది ఎలా మేల్కొల్పబడుతుంది అంటే ఇలాగ శ్వాస గురువుతో నిరంతర సాధన, క్రమం తప్పని సాధన చేస్తూ ఉంటే ఒక మొగ్గ పుష్పమై, ఒక పుష్పము ఫలమై ఎలాగైతే ఫలదీకరిస్తుందో అలాగా ఆ పరివర్తన అనేది, ఆ ప్రకాశం అనేది క్రమక్రమంగా జరుగుతుంది. ఇంత మహత్తరమైన ధ్యానాన్ని నేను మీకు మాటలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, నా అజ్ఞానం ఇది. అసలు ఇది మాటలతో వ్యక్తం చేయలేనిది. మీకు అర్థం చేయించాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం అంతా నా అజ్ఞానము. ఇన్ని మాటలు అక్కర్లేదు. నిశ్శబ్దము. నా కళ్ళు నేను మూసుకొని, నా నోరు నేను మూసుకొని, నా మనసును నా శ్వాసతో ఉంచడానికి ఇన్ని మాటలు అవసరమా? సో ఫ్రెండ్స్, కాసేపు ఇప్పటిదాకా చెప్పిన ఇదంతా ఎన్ని లాభాలు ఉన్నాయంటే కోటాను కోట్ల లాభాలు ఉన్నాయి. నేను అందులో ఒక చిన్న ప్రయత్నం చేసినాను. ఆ ప్రయత్నాన్ని సాధనలోనికి తీసుకొద్దాము. ఇప్పటిదాకా కృష్ణానది గురించి, గోదావరి గురించి, సముద్రం గురించి ఎన్ని మాట్లాడినా నీళ్ళలోకి దిగాలి ఈత రావాలంటే. పరిపూర్ణానంద స్వామి ఈత ఎట్లా నేర్చుకోవాలని రాసిన బుక్ చదివి నేర్చుకుంటా అంటే రాదు. బుద్ధుడు రాసిన బుక్ చదివి ఈత నేర్చుకుంటా అంటే రాదు. నీళ్ళలోకి దిగాల్సిందే. నేను నీళ్ళలోకి దిగను అంటే ఈత రాదు. నాకు సమయం లేదు అంటే సాధన కాదు. నేను అంబానీ అంటే సాధన కాదు. నేను ప్రైమ్ మినిస్టర్ అంటే సాధన కాదు. ఎవరి పట్ల వారికి ప్రేమ, బాధ్యత, తనను తాను తెలుసుకోవాలన్న తీవ్రమైన, గాఢమైన ఒకే ఒక్క కోరిక కలగాలి. నేను ఎవరు? ఆ తెలుసుకునే కోరిక కనుక మీలో ఉంటే 100% తెలుసుకోగలరు. ఇదే మార్గము, సరైన మార్గము. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మనం కాసేపు చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? దయచేసి మీ సెల్ ఫోన్స్ ఉంటే, ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి కాబట్టి వైబ్రేషన్ కూడా లేకుండా సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి.
ఒకవేళ అవసరం లేదనుకుంటే స్విచ్ ఆఫ్ చేయండి. కళ్ళద్దాలు ఉన్నవారు తీసి పక్కన పెట్టుకోండి. కళ్ళు మూసుకుంటాం కాబట్టి వాటితో పని లేదు మనకు. సెల్ ఫోన్స్ కంప్లీట్గా పక్కన పెట్టుకోండి. అది పడిపోతుందేమో అన్న ఇంటెన్షన్ మనకు ఉండొద్దు. చేతులు రెండు ఇలాగా చేతుల్లో చేతులు కలిపి వ్రేలులో వ్రేలు కలపండి. కింద కాలు రెండు ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసుకోండి. చైర్లో కూర్చుంటే ఇలాగా. ప్రతిరోజు ఇలాగే చేయాలంటే ఏమీ లేదు. మీరు ఇంటి దగ్గర మీ బెడ్ మీద కూర్చోండి. మీ పూజా మందిరం ఉంటే పూజా మందిరంలో కూర్చోండి. లేదు మీ గార్డెన్ ఉంటే గార్డెన్లో కూర్చోండి. మీ పొలం ఉంటే పొలం దగ్గర చెట్టుకు ఆనుకొని కూర్చోండి. మీ శరీరం సహకరిస్తే చక్కల ముక్కలు వేసుకొని కింద కూర్చోండి. కింద ఏదైనా బెడ్ వేసుకోండి, ఏదైనా కొద్దిగా మెత్తగా ఉండడానికి. లేదు ఏదైనా నొప్పులు ఉంటాయి, నడుము నొప్పులు, వయసు వచ్చిన వాళ్ళు, ఏదో ఒక ఇబ్బంది ఉన్న వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఇట్లా చైర్లో కూర్చోండి. స్థిర సుఖ ఆసనము. ఇంతేగాని పద్మాసనం వేయాలని ఈ కాలు తీసి అక్కడ పెట్టి ఆ కాలు తీసి ఇక్కడ పెట్టి ఈ కాలు ఇక్కడ నొప్పి లేస్తుంటే మనసు అంతా అక్కడ కేంద్రీకృతమైతే ఇంకెక్కడ శ్వాస మీదకి ధ్యాస పోతుంది, పోదు. ఇంతకంటే ఇంకేం లేదు. స్థిర సుఖ ఆసనము. ఏ కష్టం లేదు. సోఫాలో కూర్చోండి. తీవ్రమైన అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, డాక్టర్స్ డిక్లేర్ చేసినారు ఇంకో 2 నెలల్లో చచ్చిపోతామని. బెడ్ మీద పడుకుని హ్యాపీగా మీ శ్వాసను గమనించండి. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు పేర్లు ఏదన్నా కానీ ఎక్కడైతే శక్తి లోపిస్తుందో అక్కడ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతే. ఈ డాక్టర్స్ అంతా బతకడానికి పెట్టుకున్న పేర్లు. ఇన్ని రకాల రోగాలు లేవు. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. కాబట్టి ఈ ధ్యానాన్ని సో ఫ్రెండ్స్, చేతుల్లో చేతులు పెట్టుకోండి, కాలు రెండు క్రాస్ చేసుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. హాయిగా కూర్చున్నాము మిత్రులారా. ఈరోజు శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో ధ్యాన అభ్యాసము ప్రారంభిస్తున్నాము మిత్రులారా. పరమ ప్రకృతి ఒడిలో నల్లమల్ల కొండల ప్రారంభంలో శ్రీ ఉమామహేశ్వర దైవశక్తి క్షేత్రానికి దగ్గరలో పద్దెనిమిది శక్తిపీఠాల సమూహ శక్తి క్షేత్రంలో ధ్యానాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నాము. ఏ బలవంతము లేదు, ఏ ఒత్తిడి లేదు. కాసేపు హాయిగా స్థిరంగా సుఖంగా కూర్చున్నాము. చేతులు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోండి, పైకి ఏమి ఎత్తి పట్టుకోకండి. హాయిగా పెట్టుకోండి మీ చేతులను. మీ శరీరాన్ని సుఖవంతం చేసుకోండి. కాసేపు మిత్రులారా, ఆ తర్వాత మీ వృత్తుల్లో మీ పనుల్లో మీరు నిమగ్నులు అవుదురుగాక. ఈ కాసేపు సమాజాన్ని మర్చిపోదాము, కుటుంబాన్ని మర్చిపోదాము, శరీరాన్ని మర్చిపోదాము. మనము మన శ్వాస, మన శ్వాస మరి మనము సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, సరళమైన శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస పైన మన ధ్యాసను ఉంచినప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. ఆ ఆలోచనను కట్ చేసి
తిరిగి మళ్ళీ మన శ్వాసపైనే ధ్యాసను ఉంచుతూ మన సాధనను కొనసాగిద్దాం. ఏమని చెప్పవాలి మిత్రులారా? ఈరోజు మన ఈ జీవితం యొక్క భాగ్యం ఎంతని చెప్పవాలి? ధ్యాన జీవితం, శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్. सांस के सांस, मस्ती के मस्ती. कोई भी आके नहीं खोलेंगे मेरे प्यारे दोस्तों, मेरे प्यारे मित्रों. ససేమిరా కళ్ళు తెరవరాదు మిత్రులారా. కాసేపు శ్వాసతో ఏకం. శ్వాసం శరణం గచ్చామి, శ్వాసం శరణం గచ్చామి. కూసంత శ్వాస కొండంత సంజీవని. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, గాలి మర్మమెరుగలేరు గాది నరులు. గాలి మర్మమెరుగలేరు గాది నరులు. ముకులోని గాలి, ముకులోని గాలి ముక్తికి మరి దారయా. ముకులోని గాలి ముక్తికి మరి దారయా. విశ్వదాభిరామ, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మంబనగ వేరే పరదేశమునలేదు. బ్రహ్మంబనగ వేరే పరదేశమునలేదు. బ్రహ్మమనగా తానే బట్టబయలు. బ్రహ్మమనగా తానే బట్టబయలు.
నెరింగిన తన్ను నెరింగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ స్నానమందు లేదు పానమందు లేదు స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములయందు మహిమలేదు మంత్రతంత్రములయందు మహిమలేదు గుణము కుదిరేనేమి గుణము కుదిరేనేమి గణయోగి తానౌను గుణము కుదిరేనేమి గణయోగి తానౌను కాళికాంబ హంస కాళికాంబ గురులు శిష్యులెల్ల పరిపాలనా పరులు గురులు శిష్యులెల్ల పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలిరేణి పారమార్థికులుగా ప్రబలిరేణి సంగమందు శాశ్వతానంద సుఖమాభూ సంగమందు శాశ్వతానంద సుఖమాభూ కాళికాంబ హంస కాళికాంబ తనలో సర్వం ఉండగా తనలో సర్వం ఉండగా తనలో పలవెదుకలేక తనలో సర్వం ఉండగా తనలో పలవెదుకలేక ధరవెదికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెలుపంగ మనముల తెలుపంగ వశమే మహిలో వేమ మనముల తెలు
రూపంగా వశమే మహిలో వేమా. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే, పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ క్షోభతే. మనమంతా ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నవారము మిత్రులారా. ఈరోజు మన జీవితంలోనికి యోగము ప్రవేశించింది. ఏమని చెప్పవలే యోగము యొక్క భాగ్యము, ఎంతని చెప్పవలే యోగము యొక్క భోగము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము మిత్రులారా. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగం. ఈ సృష్టిలోని సకల ఋషుల, సత్పురుషుల, మహాత్ముల యొక్క వారసత్వ సంపద ధ్యానము, జ్ఞానము. ధ్యానము ద్వారానే జ్ఞానము, జ్ఞానము ద్వారానే ముక్తి. సత్యము సహజంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అసత్యము అసహజంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. సహజ మార్గము శ్వాస మార్గము. బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. సకల యోగుల, ఋషుల, సత్పురుషుల దివ్య ప్రబోధము మిత్రులారా. ఎవరి శ్వాసే వారి గురువు. తలపై భాగము నుంచి, బ్రహ్మరంధ్రము నుంచి ఆ దైవశక్తి, ఆత్మశక్తి, దివ్యకాంతి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది మిత్రులారా. ఆ దివ్యకాంతి ద్వారా, దివ్య చైతన్యము ద్వారా ఈ శరీరం పరిపూర్ణమైన ఆరోగ్యవంతం అవుగాక. ఈ మనసు ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన స్థితిని పొందునుగాక. ఈ బుద్ధి పరిపూర్ణమైన వికాసం ప్రకాశించునుగాక. ఈ అంతరాత్మ అనుభూతితో, ఆత్మానందంతో, బ్రహ్మానందంతో విరాజిల్లునుగాక. ప్రతి మనిషి ఒక వివేకానంద స్వామి అవుగాక. ప్రతి మనిషి ఒక బుద్ధుడు అవునుగాక. ప్రతి మనిషి ఒక కృష్ణుడు అవునుగాక. శ్వాసతో ఏకం, శ్వాసానుసంధానం. ససేమిర కళ్ళు తెరవరాదు మిత్రులారా. బయట ఏమీ లేదు, రోగుల ప్రపంచం. ఎటు చూసిన దుఃఖపూరితమైన నరకప్రాయము తప్ప. మనం ఇప్పుడు అంతర్ప్రయాణం చేయబోతున్నాము, అంతర్యానం చేయబోతున్నాము, యోగ సామ్రాజ్యంలోనికి ప్రయాణించబోతున్నాము మిత్రులారా. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. బుద్ధయోగము ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము. బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము.
ఆరోగ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము ఆనాపానసతి ఆనాపానసతి హంసయానము ఆనాపానసతి ఎవరు దయచేసి మాట్లాడరాదు, కళ్ళు మూసుకోవాలి. అరగంట ఆకలి భరించలేని దుర్బలమైన దుస్థితిలో ఉంది మన జీవితం. పరాధీనమై ఉంది, స్వాధీనంలో లేదు. ఎందుకు ఈ నరకం? ఎప్పుడు బయటపడాలి? ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస ఉన్నంత వరకు ప్రయత్నం చేయవలసిన, స్నానం ఎలాగ చేస్తామో, భోజనం ఎలాగ చేస్తామో, నిద్ర ఎలాగ పోతామో, మన దైనందిక జీవితంలో ధ్యానము ఒక భాగం కావాలి. పట్టుపట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టుబట్టనే పట్టుబట్టనే బిగియ 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 పట్టవలయును, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలయా, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలయా. విశ్వదాభి రామ వినురవేమ. ఆఖరి 10 సెకండ్లు. 9 8 7 6 5 4 3 2 1 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మెల్లిగా మీ 2 చేతులు విడదీసి మూసుకున్న కళ్ళపై మీ అరచేతులను ఉంచుకోండి, బోర్లించుకోండి కళ్ళపై. ఒక 5 సెకండ్లు ఉన్న తర్వాత మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవాలి.
5, 4, 3, 2, 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మన అరచేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి మనందరికీ ధ్యానాన్ని పరిచయం చేసిన ఆ సద్గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సృష్టిలోని సకల యోగులకు, ఋషులకు, సత్పురుషులకు గట్టిగా క్లాప్స్ ఇద్దాం. మీడియా ఇంకా 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 ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 2 minutesలో ఈ సెషన్ కంప్లీట్ చేద్దాము. లంచ్ టైం అయింది, కొంచెం ఓవర్ అయింది. ఎందుకంటే మీరు వచ్చిన సమయం భావము భోజన సమయానికి దగ్గరగా ఉండి వచ్చారు కాబట్టి, అంటే మినిమము అనేది మనం చేయకుంటే మధ్యలో వదిలేస్తే ఆ అనుభూతి అనేది మధ్యలో వదిలేసినట్లు అవుతుంది. కాబట్టి కొంచెం సమయం తీసుకోవడం జరిగింది. ఒక 2 minutesలో కంప్లీట్ చేద్దాము. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే, ఇప్పటిదాకా మాట్లాడిన మన మాటల్లో ఎవరికైనా ఏదైనా అనుభవం వస్తే భోజనం చేసిన తర్వాత మీ అనుభవాన్ని షేర్ చేసుకుందాం. మీకు ఏదైనా సంశయం ఉంటే, క్వశ్చన్ ఉంటే దయచేసి భోజనం తర్వాత అడగండి. నాకు తెలిసినంతలో నేను విశదీకరించే ప్రయత్నం చేస్తాను. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని పత్రిజీ గారు పిరమిడ్ ఫిలాసఫీ అని గతంలో మనకు చెప్పిన ఋషులందరూ అందించిన సత్యాన్నే మరొక్కసారి ఈ నవీన యుగానికి, ఇప్పుడున్న ఈ స్పీడు స్థితులకు ఒక 9 రత్నాలను ఎందరో మహాపురుషులను కలిసి వారి నుంచి సేకరించి మనకు అందించారు. నేను చెప్తాను, మీరు చెప్పాలి వాటిని. 9 పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటారు వాటిని. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇది పిరమిడ్ జ్ఞాన నవరత్నాలని ఒక చిన్న బుక్ ఉంటుంది సార్. అంత ఒక 12-15 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క ఆత్మే పరబ్రహ్మం అంటే ఏంటి అంటే, ఈ మనిషిలోనే ఉందా ఈ ఆత్మ అనేది, చైతన్యం అనేది ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటిలో ఉందా, ఉంటే దాని స్వరూపం ఏంటి, దాని ఉనికి ఏంటి, దీని గురించి పత్రిజీ గారు ఇందులో వివరించారు. జీవుడే దేవుడు అంటే ఏంటి, యూట్యూబ్లో కూడా పిరమిడ్ జ్ఞాన నవరత్నాలని మీరు టైప్ చేస్తే అందులో పత్రిజీ గారి కాన్సెప్ట్ ఉంటుంది. మీరు వినండి. చదవడానికి ఇప్పుడు అలవాటు తప్పిపోయింది, అందరికీ వినడమే అలవాటైంది ఎక్కువ శాతం. జీవుడే దేవుడు అంటే ఈ శరీరంలో ఉన్న జీవుడే దేవుడు అంటే మనమంతా దేవుళ్ళము అని చెప్తారు పత్రిజీ గారు. మనకు డౌట్ వస్తుంది, మనం ఎక్కడ దేవుళ్ళమప్ప, మనము మనుషులం కూడా కామే, దేవుళ్ళం ఎక్కడైతున్నాము, డౌట్ వస్తుందా లేదా సార్? ఏం సార్ ఆకలేసి ఏమైనా ఇబ్బంది అవుతుందా? 1 minute కంప్లీట్ చేస్తున్నాం. డౌట్ వస్తుంది, జీవుడే దేవుడు అంటే నన్ను దేవుడు అంటే నాకు డౌట్ వస్తుంది. నేను ఇక్కడ దేవుడు అబ్బా, నేను మందు తాగుతా, మాంసం తింటా, సిగరెట్ తాగుతా, ఇంకా రకరకాల ఏదైతే చెడు వ్యసనాలు అని చెప్తున్నారో ఆ అలవాట్లన్నీ నాలో ఉన్నాయి. ఎవరో ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు ఆ రాముడు అంటే దేవుడు, కానీ నేను ఎక్కడ దేవుడు అని నాకు డౌట్ వస్తుంది. పత్రిజీ గారు చెప్తున్నారు కానీ నాకు డౌట్ ఉంది. మరి డౌట్ ఎట్లా పోతుంది అంటే దీన్ని చదవాలి. జీవుడే దేవుడు అనే కాన్సెప్ట్ను వినండి. వింటే ఒక అవగాహన వస్తుంది. మనల్ని మనం ఏం మార్చుకోవాలి, ఎక్కడ మనం లాక్ అయి ఉన్నాము, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఇట్లా ఒక్కొక్క దాని గురించి ఉంది, దాన్ని వినే ప్రయత్నం చేయండి సార్. రాముడు మనలోనే ఉన్నాడు, రావణాసురుడు మనలోనే ఉన్నాడు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఈరోజు మీలాంటి గురు స్థానంలో ఉండే ఇంతమంది గురువులకు ఈ ధ్యాన పరిచయం చేసే భాగ్యం
మీరందరూ నాకు ఇచ్చినందుకు, మరి ఆ సద్గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు నా ముందున్న మీ అందరికీ, ఈ ఆశ్రమ ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భోజనం అనంతరము మీకు ఇష్టం ఉంటే, మీకు శ్రద్ధ ఉంటే కలుద్దాము, లేదంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటో నాకు తెలియదు. మీకు ఏదైనా పని ఒత్తిడి ఉంటే మీరు స్వతంత్రులు, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.